Are you ready? చిలకలూరుపేటలో జరుగుతున్న Captain Isaac, the captain డెసిషన్స్ అక్కడే చెప్పాలి. దయచేసి ఎవరు బయటకు వచ్చి చెప్పద్దు. సంజయ్ వాళ్ళంతా ఇటు తిరగమను కెమెరా కీలకమైన నిర్ణయం. మరి ఏం చేస్తారో చూడాలి. బౌలింగ్ ఎంచుకున్నారు. ఎంజేఆర్ఎస్ ఆశించారు, అది వాళ్ళు చేస్తున్నారు. నా మిత్రం ఇద్దరు అలా చూస్తుంటే బాధ వేస్తుంది అన్న. ఇరు జట్లు మనకి పిచ్ వద్ద రిపోర్ట్ చేయాలి. వాగ్దేవి అండ్ డిగ్రీ గారు అలానే రాజేంద్ర ప్రసాద్ గారు ఇక ఇనాగ్రేషన్ కి చేరుకున్నారు. The second tournament. Welcome, sir. Once again, thank you for your umpire, Isaac Babu. అలానే యశ్వంత్ వీడియో తీయాల్సిందిగా కోరుతున్నాం. యశ్వంత్ ఫోన్లో క్యాప్చర్ చేయి మొత్తం. ఖలీల్ అన్న గోపిరెడ్డి గారి దగ్గర ఉన్నారంట, కొంచెం ఆ వీడియో కవరేజ్ చేయమన్నారు. ముందుగా జస్ట్ ఐడి టీమ్ కెప్టెన్ ఐజాక్, ప్రతి ఒక్క మ్యాచ్ హైలైట్స్ అంతా ఈ యొక్క టోర్నమెంట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. యూట్యూబ్లో ఎన్పిఎల్ నెస్రాపేటలో అప్డేట్ చేయడం జరుగుతుంది. అందరికీ లింక్ షేర్ చేయడం జరుగుతుంది. ఆర్గనైజింగ్లో వెళ్ళిపోవటం అనేది గేమ్లో సాధ్యం కాబట్టి అందరూ స్పోర్టివ్ తీసుకొని ఫ్రెండ్లీ నేచర్ని కొనసాగిస్తారని ఆకాంక్షిస్తూ స్పోర్ట్స్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏ రంగంలో అయినా రాణించడానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరి మేము మా వాగ్దేవి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీలో చూస్తే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి విద్యార్థి బ్రహ్మాండంగా షైన్ అవుతున్నాడు. జాబ్స్ అయినా లేదు, తర్వాత వాళ్ళ మామూలు జీవితంలో కూడా ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండంగా వాళ్ళు ఇదవటం జరుగుతుంది. కానీ మీరు కూడా అందరూ స్పోర్ట్స్లో మరి ఇక్కడ దాకా వచ్చినందుకు ఈ టీంని మరి కండక్ట్ చేయడానికి చేసినటువంటి మిత్రులందరికీ, శ్రీనివాస్ గారికి, శరత్ అండ్ మా ఖలీల్కి అందరికీ కూడా మరి సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ జరిగేటటువంటి ప్రతి ఈవెంట్కి మా విద్యాసంస్థ మంచిగా ఆడి ఫ్యూచర్ని బాగు చేసుకుంటూ
నుంచి ఇంకా ముందు ముందు కోరుకుంటున్నాం. ఇంకా చక్కని చాలా మంచి మంచి టోర్నమెంట్స్ ఉన్నాయి. మీరు కూడా ఒక చక్కని షాట్ అయితే చూసాం. మరొకసారి ఒక చక్కని షాట్. ఈసారి ఒక చక్కని క్యాచ్ పాయింట్ లో ఒక ఫీల్డ్ డ్రాప్ అయితే చూస్తాం. మొదటి రెండో బంతిలోనే మరొక పరుగు కోసం ప్రయత్నం. ఒక చక్కని రన్నింగ్ అయితే చూస్తున్నాం వికెట్ల మధ్య. సారీ చెండు మొదటి వికెట్ కోల్పోయారు. చక్కని వికెట్ అయితే కోల్పోయారు. మరి నెక్స్ట్ బ్యాట్స్మెన్ గా అనసారి ముందే ఇస్తారు రాసిను. ఇప్పుడు ముందే సీజన్ 2 పేర్లు అప్పుడే వస్తాయా? మొదటి బంతి చాలా షాట్ అయితే ప్రయత్నించాడు కానీ అది ఎక్స్ట్రా దూరంలో చక్కని షాట్ కానీ బంతి బౌండరీ వైపు వెళ్తుందా లేదన్నది చూడాలి. చక్కని సేవ్ అయితే చూసాం రాఫీ నుంచి. 2 పరుగులు అయితే లభించాయి. మరొక భారీ షాట్ ఈసారి తీసుకొని మరొకసారి కీపర్ దగ్గరికి చూడడంతో పరుగు అయితే లభించింది. ఈ మ్యాచ్ ఒక చక్కని వ్యాకర్ మరి ఒక డాట్ బాల్ కూడా మరొకసారి బౌలింగ్ లోకి అశోక్ అశోక్ అన్సారీ ఒక చక్కని కట్ అయితే చూస్తున్నాం పాయింట్లకి. మరొక పరుగు అయితే లభిస్తుంది. చక్కని రన్నింగ్ చూస్తున్న ఇద్దరు దగ్గర నుంచి. మరొకసారి తీసుకొని షార్ట్ బ్యాట్స్మెన్లకి మరొక పరుగు అయితే లభించింది. కీపర్ కుంటోడు కావడంతో ఒక చక్కని షాట్ మరొకసారి నేరుగా బౌలర్ చేతులకి మరి పరుగెత్తి రాలేదు. మరొక డాట్ బాల్ షాట్లలో చాలా కొత్తగా బౌల్ రోజు. ఈసారి కూడా ఒక భారీ షాట్ అయితే ప్రయత్నించారు. ఇన్సైడ్ తీసుకొని షార్ట్ పాయింట్లకు ఒక పరుగు అయితే లభించింది. మొదటి ఒకసారి చెండు ఈసారి ఒక చక్కని షాట్ మొదటి బౌండరీ నుంచి బౌండరీ ఖాతా కూడా ఓపెన్ చేసింది. ఒక 4th మొదటి బౌండరీ చేశాడు చెండు. అంజయ్ వారియర్ మరి బ్యాటింగ్ లోకి వెళ్తున్నాడు రెబల్ సాంబా నంబర్ 18. చూడాలి మరి 18 బాల్ తింటారా 18 బాల్ చేస్తాడు అనేది. మరి బంతి ఆడకుండాను బ్యాటింగ్ లోకి వెళ్తున్నాడు. మరి ఇది ఒక మంచి నిర్ణయం లేదా అనేది వేచి చూడాలి. రెండు ఓవర్లు సమాప్తం. 13 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయారు. 6 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాను జానీ చెప్తే, నేను 7 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాను అశోక్ చెప్తున్నాడు. మరి ఒకసారి జానీకి ఆఖరి ఓవర్. జానీకి సాంబా మొదటి బంతి చక్కని డిఫెన్స్ ఒక పరుగెత్తి వేసిన రన్అట్ కోసం ప్రయత్నం. డైరెక్ట్ హిట్ అయితే కనుక కొంచెం క్లోజ్ కావాలని చెప్పుకోవాలి. ఒక చక్కని వేగవంతమైన త్రో అయితే చూసాం సారీ నుంచి. ఒక చక్కని డిఫెన్స్ తో తన సరుకులు కాట అయితే ఓపెన్ చేస్తాడు తమ యొక్క జట్టుకి. తగ్గించేసరికి एमटी चेयर भी हम पहले हाथ रख लेंगे
మొత్తం పరుగు అయితే మాత్రం ఆగలేదు, పరుగు లభించింది. జానీ ఈ యొక్క టోర్నమెంట్ లో చక్కగా బౌలింగ్ చేస్తూ మంచి మంచి టైంలో వికెట్ తీస్తూ తన యొక్క జస్ట్ అప్పుడు దిగాడు వాళ్ళు లాస్ట్ ఉంది కాదు. పరుగులు అయితే అందిస్తున్నారు. ఈసారి ఫుల్ టాస్, మరి దాన్ని లాంగ్ ఆన్ లోకి ఒక చక్కని బౌండరీ సాధించాడు. ఫుల్ టాస్ నుంచి అది చక్కగా యూజ్ చేసుకొని సైడ్ ఆన్ ద గ్రౌండ్ కొట్టి తన యొక్క జట్టుకి 4 పరుగులు అయితే చేశాడు. ఒక మంచి కంబ్యాక్ బౌలర్ నుంచి వాట్ డాట్ బాల్, ఒక చక్కని రిప్లై అయితే ఇచ్చాడు బౌలర్ జానీ. ఒక చక్కని షాట్, మరి దాన్ని చక్కని షాట్ అందుకున్నాడు శివకృష్ణ గౌడబాటి. అన్సారీ రూపంలో భరత్ వికెట్ కోల్పోయారు. వారియర్స్ చక్కని బౌలింగ్ అయితే చూస్తున్నా అశోక్ నుంచి. అశోక్ చేసిన మొదటి బంత్ వికెట్ షెడ్యూల్ ప్లాన్ చేసుకో, ఏం కాదు. సరిగ్గా టైం అవటం వల్ల డీప్ లెగ్ వికెట్ లో ఫీల్డర్ కి దొరికిపోయాడు. ఒక సెకండ్ ఓవర్ అయితే చూస్తున్నా. ఓవర్ లో మరి ఈరోజు జానీ వెనక్కి అశోక్ ముందుకు వచ్చాడు. నేను ఈరోజు వికెట్ తీస్తాను. 3 వికెట్ తీసున్నాడు ఇప్పటికే. మరొకసారి మరొకసారి బయట ఉండిపోతూ డైరెక్ట్ హిట్ కొట్టి తన ఖాతాలో ఇస్తున్నాం అనుకున్నాడు మ్యాచ్ సిరీస్. అందుకని అది తగలలేదు. వికెట్ తెలిసేది. ఒక చక్కని షాట్, మరొకసారి బంతి గాల్లోకి. ఈసారి ఫీల్డర్ చేరుకోలేకపోయాడు దాన్ని. ఒక 2 పరుగులు అయితే లభించాయి. డబల్ సాంబార్ భారీ ఎక్స్పెక్టేషన్ తోలితే అది చూస్తున్నాడు. ఇంట్లో పెట్టుకుంటారు అనమాట. అలానా ఊర్లో నేను ఆడితే ఇచ్చారని చెప్పుకోవటానికి. ఒక చక్కని షాట్, 4 పరుగుల్లో ఈసారి మరొక చక్కని షాట్ అయితే ఒక చక్కని ఫీల్డింగ్ చూసాం. లెగ్ లో చూపిస్తామంటే అతన్ని కనుక దాటినట్టు 4 పరుగులు లభిస్తాయి. మంచి గాల్లో ఒక చక్కని షాట్ అయితే అందుకున్నాను. మరొక కాటన్ బాల్ రూపంలో మరొక వికెట్ కోల్పోయాడు. వారియర్స్ మరొక చక్కని షాట్ ఫ్రంట్ ఫుట్ మీద లభించింది. మరి అశోక్ ఎల్లకాలం కలుతాను 4 హెత్తకి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆడతారు గట్టిగా. ఎల్లకాలం అదే ఆడాలంటే ఎవరు ఆడలేరు. అదే ఆడాలి. సింగిల్ మంచి స్ట్రైక్. చేద్దామని పోయా నీకు. నేను తాగటం కదా. ఒక చక్కని యార్కర్ అంతే చక్కగా ప్లేస్ చేశాడు వికెట్లకి. ఒక పరుగు అయితే లభించింది. పనిలో ఉన్నప్పుడు కదిలే మాకు చెప్పేది. అశోక్ ఒక చక్కని రివర్స్, మరొకసారి చూస్తూ 4 పరుగులు థర్డ్ మ్యాన్ లోకి. ఒకసారి కోల్పోయారు. నిన్న ఎసెంట్రిక్ వారు చక్కగా బౌలింగ్ చేసి తన ఎసెంట్రిక్ ఐజాక్ తనని చూడంగానే వాళ్ళ ఓటమి గుర్తొస్తుంది అనుకుంటా.
पुलिस मार का था 4 बॉल आकी स्ट्राइक లో 5 बॉल आकी ఫిఫ్టీన్ को हटा रही विकेट केंपड़े करने 5 विकेट अच्छा खेले ना आज विराट विराट है इधर विराट विराट है पिक्चर लगे तो पिक्चर में महीना लेना मर गया वैसा वैसा पड़े तो वैसा जाते ఒక చక్కని షాట్ మరి నాగేశ్వరరావు కొంచెం ఛాన్స్ ఉన్నాం టాప్ ఓడిపోయారు అండ్ వారియర్స్ అది యారే బాబు పార్టీ యువకతే పార్టీ మరి 36 పరుగుల వద్ద 7 వికెట్లు కోల్పోయారు 36 రన్స్ లెస్ ఆఫ్ 7 వికెట్స్ 6 ఓవర్లు ముగిసేసరికి 36 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయారు మరి ఒకసారి కోటాట్లోకి స్ట్రైక్లో శ్రీనివాస్ రెడ్డి నిన్న ఫామ్ లో ఉన్నారు కదా మొదటి బంపై వికెట్ కోల్పోయారు 10 ఓవర్లు కూడా ఆర్డర్ వెళ్ళింది సర్దుకోవడం ఇంకా సవాలు శ్రీనివాస్ రెడ్డి వేసిన మొదటి బంపై బౌల్ రూపంలో తొలిని చేస్తున్నాడు మరి న్యూ బ్యాట్స్మన్ గా సంజయ్ ఆ మనిషి వికెట్ పడింది రాదు కూడా చేయబట్టలేదు చూడు క్లియర్ 36 కొట్టారు బాగా ఆడారు అన్నయ్య పేదలు 3 సిక్స్లు కొట్టాలి నరకాల మరి సంజయ్ ఆడుతుందానికి గాను అవుట్ వదిలేసి ఇక్కడికి వచ్చాడు మరి 75% ఆఫర్ అంటే ఖచ్చితంగా ఏదో ఒక టీం వస్తుంది తీసుకునే మారే కదా ఒక ఓవర్ అయితే గెలుచుకున్నాడు ఆడి మరి ఈ వికెట్ తీస్తే 116 అంట మరి కీలక నిర్ణయంగా మారుతుంది కాబట్టి మధ్యాహ్నం మ్యాచ్ ఎట్టి పరిస్థితిలో మేమైతే ఒప్పుకోం కమిటీ నుంచి क्या है शाम पर तो 10 बजे हमारे घर के तो गम्मत से गई जा समता में रखना కారీసు సంజయ్ మరి ఎదుర్కొన్న మొదటి బంతి స్ట్రైక్ లో ఉన్నాడు వాళ్ళొక చక్కని బౌలింగ్ అంత చక్కని డిఫెన్స్ సంజయ్ నుంచి ఒక డాట్ బాల్ మరొక అప్పీల్ అయితే జరుగుతుంది మరొక వికెట్ కోల్పోయారు షార్ట్ బిహైండ్ రూపంలో మరొక వికెట్ కోల్పోయారు ఒక చక్కని క్యాచ్ అయితే అందుకున్నాడు జోసఫ్ రాయ్ ఇప్పటికే 4 క్యాచ్లు అందుకున్నాడు ఆఖరి బ్యాట్స్మెన్ గఫూర్ మరి స్ట్రైక్ లో గఫూర్ 9 వికెట్లు కోల్పోయారు 37 పరుగుల వద్ద టాస్ ఎంత కీలకం అనేది ఈ మ్యాచ్ ని బట్టి తెలుస్తుంది వాళ్ళకి మ్యాచ్ ఇద్దామని అన్ని 20 గానే కొట్టాను సబ్సబా अभी तो 5,000 15 20,000 में कट सकते ना కారీసు గఫూర్ చూడాలి ఇది ఓడిపోయిన వారికి 3వ స్థానంలో ఉంటారు గెలిచిన వారు ఫైనల్ అవుతారు మధ్యాహ్నం చక్కని డిఫెన్స్ లాగా తన ఒక కాల్ అడ్డు పెట్టి డాట్ బాల్ అయితే చేయగలిగాడు గఫూర్ మరి లాస్ట్ బాల్ 7వ ఓవర్కి ఆఖరి బంతి మరి వికెట్ తీసినట్టయితే ఆల్ అవుట్ అవుతారు మరొక చక్కని స్లోయర్ మరొకసారి డాట్ బాల్ ఓవర్ కేవలం 1 పరుగు ఇచ్చి 2 వికెట్లు అయితే తీశాడు సారీ చక్కని బౌలింగ్ 7 ఓవర్లు వచ్చేసరికి 37 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయారు టర్న్ అవుట్ కంప్లీటెడ్ 37 రన్స్ లాస్ ఆఫ్ 9 వికెట్స్
ఒకసారి కంటిన్యూ బౌలర్గా అశ్వత్ ఆర్ఎస్ అశ్వత్ 2 సంజయ్ ఆఖరి 3 ఓవర్లు ప్రజెంట్ 7 ఓవర్లకి 37 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయారు. చక్కని షార్ట్ లాంగ్ రన్లకి ఒక పరుగైతే లభిస్తుంది. జస్ట్ ఇది డగౌట్లో అయితే ప్రస్తుతానికి ఉత్సాహం అయితే కనపడుతుంది. సంతోషం మధ్య డగౌట్ సమాధానం చేసుకుంటున్నారు. ఆర్ఎఫ్ ఒక చక్కని షాట్ మనకి లాంగ్ ఆన్లోకి సారీ ఒక పక్కన ఫీలింగ్ ఒక సింగిల్ అయితే లభిస్తుంది. దాన్ని చక్కగా ఎలివేట్ చేశాడు కానీ చక్కని ఫీల్డింగ్ తో జానీ 3 పరుగులకు సేవ్ చేస్తాడు. विकेट नहीं भाई क्या मानने का ఒక చక్కని ప్లేయర్ దాన్ని చక్కగా ఎలివేట్ చేసి సింగిల్ అయితే తీసాడు లాంగ్ ఆన్లోకి. 50 पास स्कोर का तो गम्मत మరి లాంగన్లో చాది అన్నాడు. మరొక చక్కని ఫీల్డింగ్ మరొక పరుగైతే లభిస్తుంది. భారీ షాట్ అయితే ప్రయత్నించాడు. ఎక్స్ట్రా రూపంలో మరొక పరుగైతే లభిస్తుంది. వైడ్ రూపంలో మొదటి సిక్స్ అయితే చూస్తున్నా. మరి 8 ఓవర్లు వేసేసరికి 49 పరుగులు చేసి 9 बैटिंग बैटिंग హలో ఒక షాట్ మరొక పరుగు రాలేదు. మరొక సెకండ్ షాట్ మరొక సెకండ్ ఫీల్డింగ్ బ్యాక్ బాల్ మరొక చక్కని టాప్ సజీ నుంచి బ్యాక్ బాల్ మరొక బంతి గాల్లోకి మరి లాస్ట్ బాల్ 6 అని ఎవరు ఇక్కడ చెప్పారు. అలానే జరిగింది. మరొక 6 పరుగులు బాలొచ్చింది. మరి ఆఖరి వేయడానికి కిషన్ రాయ్ రాయ్ ఆఖరి ఓవర్ వేయడానికి మరి స్ట్రైక్ లో గఫూర్ మరియు సంజయ్ నాట్ స్ట్రైక్ లో పూర్తిగా మిస్ అయ్యాడు గఫూర్. ఒక బ్యాట్ బాల్ రాయ్కి చూస్తూనే వికెట్ కోల్పోయారు. ఆల్ అవుట్.
56 పరుగులు చేసినట్టయితే జస్ట్ వారు విజయం సాధించి ఫైనల్ కి దూసుకువెళ్తారు. స్కాట్లాండ్ 20 పైసలు వచ్చి సరిగా డబ్బులు చెప్తాను మేడం ఒక్క మ్యాచ్ చాలు. గట్టిగా అన్ని తెచ్చాడు. శ్రీనివాసు సెకండ్ వికెట్లో గొప్ప అయితే లభించింది. మరి ఒక పరుగులు ఖాతా ఓపెన్ అయింది. 56 లక్షల శోభంలో మొదటి బంతి సింగిల్ రూపంలో ఒక పరుగు లభించింది. అది స్ట్రైక్ లోకి చారి మంచి స్ట్రైక్ రేట్ కనబడుతూ బ్యాటింగ్ బౌలింగ్ లో మంచి ఆల్రౌండ్ ప్రదర్శన కనిపిస్తూ తన టీమ్స్ విన్నర్గా నిలుస్తున్నాడు. సారీ కొడతాడంటారా ఎందుకో తగ్గాడంట. మొదటి బంతి ఫుల్ టాస్. దాన్ని మొదటి బంతి క్యాచ్ అనుకున్నాం కానీ వినోద్ కదా అందలేదు. ఒక పరుగెత్తు లభించింది. ఇలాంటి క్యాచ్లు యానం అంటే కట్టేవారు. సెకండ్ షాట్ బౌండరీలో అవకాశం కానీ సెకండ్ సేవ్ అయితే వచ్చేసాను కింద నుంచి. ఒక సెకండ్ ఫీల్డింగ్ అయితే చూస్తాడు కానీ 2 పరుగులు అయితే ఆపలేకపోయాడు. 2 పరుగులు లభిస్తాయి. మరి మధ్యాహ్నం ఫైనల్కి ఎవరు వస్తున్నారు అనేది కొంచెం టైంలో తెలిసిపోతుంది. గెలుస్తారు 5 గెలుస్తారు. సెకండ్ డిఫెన్స్ అంటే సెకండ్ బౌలింగ్. ఈ టీంలో ఖాంగా నుంచి మంచి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. మరి ఎక్కడ ఆడట్లేదు మ్యాచ్. మరి కట్టించుకొని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరొకసారి కోట్లోకి బంతి తూలింది కానీ పరిగెత్తి ఆగలేదు. సెకండ్ అటాక్లోకి మరి 54 బంతుల్లో 51 పరుగు చేయాలి విజయం సాధించాలంటే. ఎక్స్ట్రా కోపంలో ఒక అదనపు రన్అట్ అవకాశం. ఏం కాదు మ్యాచ్ వస్తుంది గెలుస్తారు. ఇది సిరీస్ వస్తుంది ఇబ్బంది లేదు. అక్కడ నుండి మనం నెల్లకొండ రాజు 3 స్టైల్లో అద్దుకుంటాం. ఇల్లు తెలీదు మనకు, ఐడియా లేదు. అంటే 3 అక్కడ 3 స్టైర్లు స్టార్టింగ్ ఇళ్ళదే వచ్చింది. ఆ లైన్లో తిరగగానే అది అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. బౌలింగ్ మరొక డాట్ బాల్. బైపాస్ రోడ్డు 3 బావులు ఉంది కదా, శిశు మందిరికి వెళ్ళి తిరగకుండా రైట్ సైడ్ తిరిగి రామాదేవి హాస్పిటల్కి వెళ్ళే దారి బైపాస్ రోడ్డు కాడ నుండి 4వ ఇల్లు
వారసత్వ గోల్ చాలు చేయగలిగిన స్థానానికి ప్రయత్నం తాను చూస్తాడు తన టీంకి బ్రేక్ త్రూ కూడా అందించాడు సంజయ్ మరి ఇక్కడ చాలు కలగాలి మరి ఈసారి ఒక తరగతి ఆగలేదు లాంగ్లోకి తరగతి లభించింది నెంబర్ కూడా లేదు మంది అసలు గుండె అర్థం కావట్లా మరొకసారి చేతిలోకి బంతి అయితే లభించింది కానీ అది లేదు అసలు మనకి మరి ఇది ఒక బంతి మిగిలి కనుక్కొని ఫోన్ చేస్తాను. మొదటి బంతి ఫుల్ చక్కగా దాన్ని ఎలివేట్ చేశాడు బంతి అయితే బౌండరీ ఒకసారి రన్ అవుట్ డైరెక్ట్ హిట్ అయితే మేబీ క్లోజ్ కాలేదు నార్మల్ ఛానల్ చేపిస్తారు స్ట్రైట్ డౌన్ రా సాంబాచు కృష్ణ చక్కటి షాట్ మరి ఇది ఖచ్చితంగా 4 పరుగులు సాంబా బ్యాటింగ్ లో ఫెయిల్ అయ్యాడు మరొక చక్కటి షాట్ ఈసారి మిడ్ ఆఫ్ లోకి ఒక చక్కటి ఫీల్డింగ్ అరేంజ్ నుంచి అంతే ఒక సిగిల్ లభించింది మరొక చక్కటి డిఫెన్స్ రఫీ నుంచి డాట్ బాల్ మరి ఆఖరి బండి చక్కటి షాట్ బౌండరీ ఖచ్చితంగా మరొక 4 పరుగులు సాంబా వేసిన చక్కగా యూజ్ చేసుకున్నారు 14 పరుగులు సాధించారు ఓవర్ మరి 42 బంతుల్లో 34 పరుగులు చేయాలి విజయానికి మరి పవర్ ప్లే ముగిసింది 3 ఓవర్లకు 22 పరుగులు చేసి 1 వికెట్ కోల్పోయారు 3 overs కంప్లీటెడ్ 22 రన్స్ లాస్ ఆఫ్ 1 వికెట్ మరొకసారి అటాక్ లోకి నాగరాజు కింద ఆవేశపడి 3వ డౌన్లో బ్యాటింగ్కి వెళ్ళాడు అదే డౌన్లో వచ్చేసాడు కోవిల్ నుంచి అలానే 3వ ఓవర్ వేసాడు 14 పరుగులు ఇచ్చాడు కీపర్ వెళ్ళాడు జనవరి 1 నుంచి సీజన్ 2 కొనసాగుతుంది జనవరి 1 ఆప్షన్ జనవరి 5 నుంచి NPL సీజన్ 2 సీజన్ స్టార్ట్ అవుతుంది బంతి గాల్లోకి మరి వేసిన మొదటి మెత్త క్యాచ్ అందుకుంటారా లేదా ఇదిగే ఉండరా ఈసారి ఒక చక్కటి షాట్ మరి చక్కటి ఫీల్డింగ్ అంటారు నుంచి 3 వికెట్లు ఒక పరుగైతే లభించింది NPL సీజన్ 1 స్పాన్సర్ మొదటి క్యాచ్ స్పాన్సర్ చేశారు వేటుపల్లి అంజు గారు రెండో క్యాచ్ స్పాన్సర్ చేసేవారు చిన్ని ఢిల్లీ కన్నా మొదటి బంతి చక్కటి బంతి కానీ ఫ్రెష్ రూపంలో ఒక వైడ్ అయితే లేదు ఫాతిమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకసారి కీపింగ్ లో తడబాటు అది అంపైర్ దాన్ని షార్ట్గా ప్రకటించారు అది బ్యాట్ తగిలినట్టు ఫుల్ టాస్
కానీ ఎక్స్ప్రెస్ రూపంలో ఒక అదనపు పరుగు వైట్ బాల్ వాళ్ళు ఆయన కట్టడి చేసి అందేవారు ఆయన రాస్తారు మరొకసారి మరి खोल ओवर की आखिरी बंद సెకండ్ డిఫెన్స్ మరొక పరుగైతే కూడా రాలేదు డాట్ బాల్ ఓవర్ సమాప్తం సెకండ్ ఓవర్ చూస్తాం నాగరాజ్ నుంచి లీటర్ వాటర్ మొదటి బంత్ వైడ్ రూపంలో అతను పరుగు పైలేంది అన్నీ ఎత్తున్నారు ఇప్పుడు సెకండ్ ఫుల్ డాస్ కానీ నేరుగా బౌలర్ చేతిలోకి పరుగైతే రాలేదు డాట్ బాల్ సంజయ్ ये तो चक्का बढ़िया 6 रन मिला गोसन संजय गोसन बॉल अच्छा का डिफेंसर का फील्डर చేతిలోకి కానీ పరుగైతే రాలేదు డాట్ బాల్ ఎవరు తలపడతారనేది వేచి చూడాలి ఈసారి మరి బంతి గాల్లో బంతి కింద వచ్చాడు అంటే చక్కని క్యాచ్ అందుకున్నాడు కరీం జానీ మరొక వికెట్ కోల్పోయారు సైడ్ వారు మరి మ్యాచ్ ఏమవుతుందా అనేది అశోక్ మరొకసారి చక్కని షాట్ లాంగ్ ఆఫ్ లోకి చక్కని ఫీల్డింగ్ కరీం నుంచి మరొక పరుగు ఓవర్ కాకర బంతి డాట్ బాల్ ఓవర్ సమాప్తం ఒక చక్కని బంతి ఇది తప్పకుండా పడుకోవాల్సిందే మరి మ్యాచ్ ప్రశాంతంగా సాగుతుంది మరి స్ట్రైక్ లో మాత్రం ఐజాక్ ఉన్నాడు కింద మొదటి బంతి బాల్ తాగటం వల్ల ప్లేయర్ రిలాక్సేషన్ కోరుకుంటున్నాడు మరొకసారి ఈసారైతే దాన్ని రెండు పరుగులు చేస్తున్నారు మరి జఫూర్ మాట్లాడుతుంది అనుకునే బాల్ వదిలేసినట్టుంది మరొక ఎక్స్ట్రా స్కోర్ రూపంలో మరొక పరుగు అయితే లభిస్తుంది చక్కని డిఫెన్స్ హైజాక్ నుంచి ఒక చక్కని బౌలింగ్ నాగరాజు మ్యాచ్ మరి 27 బంతుల్లో 12 పరుగులు చేయాలి విజయం చేయాలంటే చక్కని షాట్ డీప్ పాయింట్ లోకి 2 పరుగుల కోసం ప్రయత్నించారు ఒక చక్కని డ్రా అయితే కనెక్ట్ చేసినాడు అవకాశం ముందు వికెట్ పడిపోయింది ఒక చిన్న తప్పిదం జరిగింది అక్కడ వికెట్ కోల్పోయి ఓవర్లు తీసినట్టయితే మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి మంచి రివర్స్ అయితే ఫైట్ ఇచ్చాడు కానీ డాట్ బాల్ కూడా సరిపడుతున్నాడు సాంబా
మరొకసారి మరొక ప్రయత్నం, మరొక డాట్ బాల్. మరి 20 మైక్ సెక్షన్ మేడిన వరకు సెకండ్ షాట్ మరి ఫైట్ ఆన్ ద గ్రౌండ్. మరొక 4 పరుగులు అయితే లభించాయి. మరి టాప్ బాల్ టైం బాగాలేదో లేకపోతే ఏమో మరి ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు బంక్ వేసిన 4 పరుగులు అయితే వస్తున్నాయి. మరి 23 బంతులు 13 పరుగులు కావాలి. ఏత చక్క 6 పరుగులు. ఇది అశోక్ నుంచి చూద్దాం. చాలా అరుదుగా చూసాను 9 మొత్తంలో ఈరోజు బంతి టైం వచ్చింది. సెకండ్ షాట్ అయితే చూసాం. 6 తర్వాత 6 మొదటి బంతి 4 పరుగులు, తర్వాత బంతి 6 పరుగులు. విజయానికి కావాల్సింది 7 పరుగులు. ఈసారి కూడా ఒక సెకండ్ షాట్, మరొకసారి 4 పరుగులు. ఇరవై ఒక్క బంతుల్లో 3 పరుగులు చేయాలి. మరి చూడాలి. ఆల్మోస్ట్ ఫైనల్ అఖిల్ సిసి వర్సెస్ జస్టైడి. మరొక చక్కని షాట్, కానీ చక్కని ఫీల్డింగ్. మరొక త్రో అయితే చూసాం, కానీ పరిగెత్తి ఏమీ రాలేదు. డాట్ బాల్. చక్కని బ్యాటింగ్ కనబరిచి జస్టైడి వారు ఫైనల్ కి తీసుకువెళ్తున్నారు. రన్ రేట్ ఉంది, అదిగో రన్ రేట్ పెరిగింది. మరొక చక్కని షాట్. ఈసారి కూడా మరొక 6 పరుగులు. ఫినిష్ ని చాలా చక్కగా ఇచ్చారు జస్టైడి. ఇంకా పిచ్చోడున్నాడు చారీ ఎవరు చారీ వచ్చింది. చారీ గడ ఇంకా దిగాడుగా ఇందాక వికెట్ తీసాడు. ఇంకా మ్యాచ్ విన్నారు చారీ గడ ఇంకా అవ్వలేదు ఛాన్స్. ఇంకా నేను కొట్టాలంటే 10 పాయింట్లు కొట్టాలి. నేను కొట్టాలంటే 10 కొట్టాలా. శ్రీకాంత్ రెడ్డి గారు, అలానే టోర్నమెంట్ కి షీట్ స్పాన్సర్ చేసిన వారు సలాం గారు, అలానే బెస్ట్ బ్యాట్స్మెన్ బౌలింగ్ వచ్చుకున్నారు. మరి చూడాలి బ్యాట్స్మెన్ ఓపెనర్స్ గా చారి మరియు శివకృష్ణ యొక్క పార్ట్నర్షిప్ కొంచెం కొనసాగుతుందని మీరు ఇదే కొనసాగిస్తున్నారు గత 4 మ్యాచ్ల నుంచి. అంత చక్కని చక్కని డిఫరెన్స్ పాయింట్లకి మొదటి పరుగైతే లభించింది. ఎక్కడ జోస్ అయితే కనబడట్లేదు జస్ట్ అయితే నుంచి. భారీ షాట్ అయితే ప్రయత్నించాడు. డాట్ బాల్ అంటే చక్కని అప్పీల్ కూడా బౌలర్ నుంచి. కీపర్ రేంజ్ లో బెస్ట్. ఈసారి మరి మొదటి బంతి అనుకుందాం, కానీ 3వ బంతి ఎదుర్కొనే లోపల వికెట్ కోల్పోయారు. చక్కని షాట్ నుంచి
షార్ట్ అది రखना टाइगर साहब सही अभी कैमरा बात कर ले को लाइव रखना डायरेक्ट गाँव बैठना था वहाँ सही మొదటి బంతి చక్కటి షాట్ కవర్స్ లోకి మరి బౌండరీ వైపు పరిగెడుతుంది బంతి మంచి చేతి చేస్తాడు ఫీల్ ఒక చక్కని స్టాప్ అక్కడ ఫీల్ ఆది నుంచి ఒక మంచి కలెక్ట్ చేశాడు బాల్ ని 2 పరుగులు అయితే లభించాయి ఈసారి కూడా మరొక చక్కని బంతి ఎంతో చక్కని ఫీల్డింగ్ పాయింట్ నాని నుంచి పరిగెత్తే 8 డాట్ బాల్ డాట్ బాల్ ఓవర్ కంప్లీటెడ్ స్కోర్ వచ్చేసరికి 3 పరుగులు చేసి 1 వికెట్ కోల్పోయారు మొదటి ఓవర్లో అయితే అత్యంత చివరికి పైకి ఉంది అర్థం మరి చేసేదేం లేదు మనం బౌలర్గా శరత్ ఉన్నాడా గోళ क्या किसा रोज क्या कर रहा है नाम आता న్యూ బ్యాట్స్మెన్గా నాయక్ ఫణీందర్ రెడ్డి చక్కని డాట్ బాల్ మంచి జోష్గా కనబడుతున్నాడు స్క్రీన్ ఈరోజు మరి మంచి క్యాప్టెన్ చేస్తున్నాం మనం ఫీల్డ్లో అంజనని మంచి కట్టుదిట్టమైన బౌలింగ్తో టీంని ముందుకు తీసుకెళ్తున్నాడు ఈసారి మరొకసారి ఫీల్డ్ మిస్ అలానే ఒక బాల్ అయితే లభించింది మరి 2వ ఓవర్ కొనసాగుతుంది 2వ ఓవర్ మొదటి బంతి చక్కని వికెట్ అయితే తీసుకురాడు శ్రీను कौन है दरगाह है स्टोर है क्रिकेट एक्सचेंज नहीं है ले इसका नहीं है చక్కని డాట్ బాల్ శ్రీను నుంచి बात देखो सोचा खत्म मारो एक कते శ్రీనుకు రఫీ మరొక చక్కని డిఫెన్స్ మరొకసారి ఫీల్డ్ చేతిలోకి అక్కడ చక్కని ఫీల్డింగ్ అందింది డాట్ బాల్ రెండవ ఓవర్ ఆఖరి బంతి శ్రీనుకు రఫీ మరొక భారీ షాట్ అయితే ప్రయత్నించారు కానీ ఎక్స్ట్రా కోపంలో ఒక పరిగెత్త లభించింది వైట్ బాల్ ఈసారి మాత్రం దాన్ని తప్పించుకోలేడు చక్కని షాట్ అంతే చక్కని ఫీల్డింగ్ శరత్ నుంచి ఫీల్డింగ్ వికెట్లో ఒక పరిగెత్త లభించింది ఓవర్ సమర్థం 2 ఓవర్లకి 6 పరుగులు ఇలాంటి రఫీ మొదటి బౌండరీ మాత్రం ఖచ్చితంగా వెళ్తుంది మొదటి బౌండరీ నమోదు చేశాడు రఫీ ఒక టీంకి ये उसी में बड़ा है पता सही जाकर आठ ओवर को 80 पर 3 मारे 6-7 रेट का 8 ओवर को 80 पर 3 का स्कोर 190 चाहिए मार डाल दो 20 मुश्किल सही చెప్పినట్టు స్లాట్ కానీ నేరుగా ఫీల్డ్ చేతిలో వెళ్ళింది అక్కడ చక్కని ఫీలింగ్ అందింది మనకి
ఏది జస్ట్ నెంబర్ అన్నట్టు ఫీలింగ్ చేస్తున్నారు మొదటి నుంచి పరుగులు ఇస్తారనేది ఒక చక్కని డ్రా అయితే తీసాం ఆది నుంచి కీపర్ కూడా చాలా చక్కగా కలెక్ట్ చేశాడు అని అసలు బెస్ట్ కీపర్ అతను స్ట్రైక్లో రాసి 10 ఫైనల్ రెడీ ఈసారి బంతి గాల్లోకి దాని సరిగ్గా తెచ్చుకోలేదు 4 పరుగులు అయితే వచ్చాయి वत्तातले पड़ते थे मारते थे अवकाश చక్కని కాంబ్యాక్ బౌలర్ నుంచి డాట్ బౌలర్ ఇక్కడ వెళ్తుంది क्या करे 0-1 मैच 100 रुपये डाले क्या हुआ गए तो गए 100 रुपये का वो ड्रा हुआ मैच ఇంకా ఆఖరి బంతి మిగిలింది किधर फिर आते 3-3 हज़ार आते मुझे वो 100 रुपये खेल को हाँ ड्रा करे मैच एक बाल 4 मारना है तो మరొక కాపీ చేస్తున్నా మరొక 2 సార్లు చేస్తున్నా బంతి కింద టైర్స్ చాలా కష్టంగా ఉంటాయని అంటున్నాను 3 ఓవర్స్ అనేది కౌంటింగ్ క్లాస్ ఆఫ్ 3 क्या नाम करते कैप्टन करना है చాలా చక్కగా క్లిక్ అయ్యి ఫోర్ లెగ్లకు ఒక టార్గెట్ తీసుకెళ్ళు ఆల్రెడీ బెస్ట్ కీపర్ వచ్చిందమ్మా పరిగెత్తిన పరిగెత్తగా మీరు మరి ఒక బెస్ట్ కీపర్ అవార్డు తీసుకుంటారని వాళ్ళ యొక్క మొత్తం వచ్చి ఇక్కడ కూర్చున్నారు మరొక చక్కని షాట్ మరి లాగాలోకి మరొక బౌండరీ అయితే సాధించారు బౌలింగ్ చేస్తున్న తీసుకెళ్తున్నారు जूम भी करता देख कैमरा फिर अभी सिखला था मैं भी आ रहा हूँ मैं सीख ले जा कह रहे भाई फोन करते देखेंगे అక్కడ వరకు తీసుకెళ్తారనేది ప్రస్తుతానికి ప్రభుత్వ స్కోర్ ప్రకారం అయితే 62 కార్ మార్ చేయగలరా లేదా అభ్యర్థి నిలబడతారనేది గ్రాండ్ ఫినాలే जूम करना आउट की नहीं की ఓపెన్ అయింది మరి టీంకి ఎన్ని పరుగులు చేస్తారని వేచి చూడాలి 4 ఓవర్లు వచ్చేసరికి 25 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయారు 4 overs completed 25 runs loss of 3 wickets మొదటి ఒక చక్కని డిఫెన్స్ టాస్లోకి ఒక పరుగు అయితే లభించింది
అఖిల్ సిద్ధి డబల్ బ్లాక్ సందడి జస్ట్ సైడ్ వారి నుంచి కూడా వాళ్ళు అదే కోరుకుంటున్నారు. గాడిగే కదా ఇక్కడ ఒక చక్కని ప్లేక్ అక్కడ స్క్వేర్ లెగ్ లోకి ఒక పరుగైతే లభించింది. మంచి ఫీల్డింగ్ పొజిషన్ తో మంచి బౌలింగ్ అయితే చేస్తున్నారు. మొదటి నుంచి అఖిల్ సిద్ధి వారు మంచిగా పరుగులు కట్టడి చేసుకుంటూ వెళ్తున్నారు. బ్యాట్స్మెన్ ప్రజలైతే అప్లై చేస్తారు. మరొకసారి స్క్వేర్ లెగ్ లోకి ఒక పరుగు లభిస్తుంది. బాచి ఫోటో గాడి ना बाहर गया తగ్గట్టు బౌలింగ్ చేస్తున్నారు అఖిల్ సిద్ధి వారు. ना बाहर गया మరి ఇక్కడ వారం ఏంది సాయి కుమార్ టు షణ్ముఖ్ ఉండాలరా 32కి 3.3 మరొకసారి చక్కని డిఫెన్స్ లో ఒక పరుగైతే లభించింది. 5వ ఓవర్ 28 తరుణంలో ఇద్దరు మిడిల్ ఆర్డర్లో చాలా చక్కగా ఆడుకుంటూ తమ టీమ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. కొట్టించుకోపోవాలి చేత. వైజాగ్ ఇదిగో అయితే ఒక భారీ షాట్ అయితే తీసుకుని కానీ వేరే టీమ్ చెట్లకు వెళ్తుంటూ ఒక పరుగు అయితే లభించింది. ఎంపీఎల్ నుంచి ఎంతో మంది ప్లేయర్లను చూసాం. 100 మంది తీసుకొస్తే దాంట్లో 100 ప్లేయర్స్ వరకు అందరికీ ఛాన్సెస్ వచ్చాయి. అందరూ చక్కగా పెర్ఫామ్ చేశారు. ఈ యొక్క టోర్నమెంట్ విజయవంతం చేశారు. ఇక్కడ కూడా ఒక భారీ షాట్ అయితే తీసాం స్క్వేర్ లెగ్ లో డీప్ పాయింట్ లెగ్ లోకి ఒక బాల్ అయితే లభించింది. 5 బాల్ 5 బాగా వేసాడు. లాస్ట్ బాల్ 5 ఓవర్లకు 34. 34 runs. రేపు పొద్దున फर्स्ट बॉल डाला टाइम लेग में मारा ये रन आया चक्कर शॉट मारा पीछे गया बॉल होता है बॉल फील्डिंग कर रहा है फील्डर बॉल डाल रहा है बॉल आ पे अच्छा डाला 2 रन आया छोटा मारा बा राइट अच्छा फील्डिंग कर रहा है 1 रन आया ఐజాక్ మీకు ఇచ్చిన టీ షర్ట్లు షూస్ అంట షూ ఆడిచ్చారా వీళ్ళు ఇది చెప్పండి జిలాని గాడు गया नहीं मैं खाजू फोन करें तो आकर मैच कंट అవుతుంది फोन स्विच ऑफ आता है रब्बानी తెమ్మన్నాడు వచ్చినప్పుడు ఆడ घरकने नहीं कटे आए बस फोन करा खाजू वो बोले हम बड़ा कराता हूँ ये रहो बोलू से शाम को जाना है इंशाल्लाह सभा के आने का परसों అబ్బో అసలు మావుల్సి నైతే అసలు देखने रेड्डी स्टेटस और क्या ना पानी में डूबता है हाँ बरले चलता ना నవ్వుతున్నా 3 विकेट आउट नानी थी मार है बॉल అయితే చీసా ఐ నాని నుంచి ఇంత చక్కగా बड़ा लगाना क्या ఒక లెగ్గర్ పరిగెత్తుతుంది ఓకే జస్ట్ ఒక చక్కని షాట్ లైన్ స్టార్ట్ చేద్దాం అంతే డీప్ పాయింట్ లోకి చక్కని షాట్ అయితే తీసుకోదా అలా రెండు జరుగులు అయితే చిన్నగా లభించే సరే హాయ్ స్మార్ట్ కంట్రోల్ నేను ఫాస్ట్ వస్తున్నాను చిన్నగా రావచ్చు సరే
हाँ तुझे फोटो क्लैरिटी आता नहीं మొదటి బంతి తన మంచి స్వింగ్ అయితే చూసాం బ్యాట్ నుంచి అది కనుక తగిలించి మాత్రం 6 పరుగులు లభించినట్టు చూశాడు. फुल हिट కాకి लगता जंगल पड़ता కాకి కంబ్యాక్ అయితే చేశారు. ఈసారి కూడా మరొకసారి లాంగంలోకి దగ్గర పరుగు అయితే లభించింది. 7 ఓవర్లు ముగిసేసరికి 56 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయారు సాయి కుమార్ రెడ్డి. మొదటి బంతి ఫుల్ టాస్ దాన్ని చక్కగా ఎలివేట్ చేసి డీప్ హిట్ వికెట్లకు అయితే పిచ్ చేయగలిగాడు. కానీ 1 పరుగు లభించింది. అలానే టోర్నమెంట్కి ఒక చక్కని షాట్ మరి ఈ బెట్టింగ్ 4 పరుగులు లభించాయి. చక్కని బ్యాటింగ్ అయితే చూసారు. ఈసారి మరొక రివర్స్ అయితే ప్రయత్నిస్తాడు. కానీ అది బ్యాట్ తగిలిందా వద్దా అనేది అంపైర్ క్వశ్చన్. లెగ్ బై అయితే లభించింది. మరి సాయి కుమార్కి ఆర్ఎస్ అశోక్ ఈసారి ఒక బాల్ షాట్ అయితే ప్రయత్నిస్తాడు. చక్కని త్రో అయితే చూసాం. దాన్ని బాగా కలెక్ట్ చేసుకోలేదాడు. 2 పరుగులకు లభించాయి. బ్యాటింగ్ ఆడతాడు సాయి కుమార్కి ఆర్ఎస్ అశోక్ బంతి గాల్లోకి మరి నాని అక్కడ ఒక చక్కని క్యాచ్ బ్రేక్ త్రూ అయితే లభించింది. छाटा आता सो जाता है మంచి క్యాచ్ అక్కడ లైన్ మీద आता सोना అబ్బాయి పెట్ట ఉత్తర్రాయిగా బ్యాటింగ్ परफेक्ट खेलते छी हम अभी లోకి హైజాక్ ఈసారి ఒక చక్కని షాట్ మరి లాంగంలోకి ఒక చక్కని ఫీలింగ్ సీతా నుంచి మరొక తర్వాత బౌలర్ గా నాని స్ట్రైక్ లో ఐజాక్ 12 బంతులు ఎదుర్కొన్న ఐజాక్ 17 పరుగులు చేసి ఇంకా క్రీజ్ లో ఉన్నారు. NPL లో మంచి ప్లేయర్స్ అన్ని ఎంచుకొని సిపిజిలో జరుగుతున్న నియోజకవర్గంలో టోర్నమెంట్లో పాల్గొంటున్న టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్లందరినీ సెలెక్ట్ చేసుకొని సిపిజిలో జరుగుతున్న టోర్నమెంట్కి టీమ్ ఇవ్వడం జరుగుతుంది. మరొక చక్కని షాట్ మరి తెలంగాణలోకి వీళ్ళకి నుంచి ఒక చక్కని ఫీల్డ్ అలానే ఒక స్టింగ్ Next topic of Premier League NPL Season 1 final match జరుగుతుంది. అఖిల్ సిటీ వర్సెస్ జస్టాడి. ఒక చక్కని డాట్ బాల్ ఎదుర్కొన్న మొదటి బంతి మరి చూడాలి అతనంతా విక్రాంత్ బ్యాట్స్మెన్ అనేది ఒక చక్కని బంతి అనుకున్నాం. కానీ ఎక్స్ట్రా స్టేషన్లో ఒక వైట్ బాల్ అలానే జేసన్ రాయ్ జర్సీ మీద 20 పరుగులు కనుక చేసినట్లయితే యశ్వంత్ మారేరి 3 చివరన ఇప్పిస్తాడంట. నానికి జేసన్ రాయ్ ఒక చక్కని షాట్ మరి 2 పరుగుల కోసం ప్రయత్నిస్తున్నారు. 8 నో బాల్ అంపైర్ 69 పరుగులు వచ్చున్నాయి. అలానే జేసన్ రాయ్ వికెట్ కనుక తీసినట్టయితే ఏ బౌలర్కి అయితే ఆ బౌలర్కి 300 రూపాయలు స్పాన్సర్ చేసేవారు సాంబా గారు.
Nani to Isaac. Full cross. And the umpire wide ప్రకటించారు. అలానే అది వైట్ షాట్ టోటల్ ఎన్ని రన్స్ వస్తాయనేది వేచి చూడాలి. టోటల్ 3 రన్స్, వైట్ ప్లస్ 2 రన్స్, టోటల్ 3. మరి 3 కొనసాగుతుంది. మరొకసారి 72 పరుగులు అయితే చేయగలిగారు. ఇంకా 10 బంతులు మిగిలి ఉన్నాయి. ఇంకో 10 బాల్ 15 వస్తే గుద్దోలకి స్కోరు. చాలా చక్కగా ఉపయోగించాడు. గుద్దోలకి వస్తుంది. ఏం కాదు, ఇంకో 20 మరొక బాల్ టీంకి మంచి కంబ్యాక్ బౌలర్ నుంచి మరి ఆఖరి 2 బంతులు మిగిలి ఉన్నాయి. ఇప్పటికే 11 పరుగులు వచ్చాయి. ఇప్పటికే నాని టు ఐజాక్. మరొక ఎక్స్ట్రా సేపంలో మరొక వైట్ బాల్. మరి బౌలర్ మంచి ప్రెజర్లో ఉన్నట్టు తెలుస్తుంది. పరుగులు చేస్తారనుకుంది. 9.54 ఓవర్ జరుగుతుంది ప్రస్తుతానికి. ఈసారి ఒక సెకండ్ షాట్, మరి ఒక సెకండ్ ఫీలింగ్ షాట్ నుంచి మనం పరుగు టాప్ లాక్తాడు. ఒక పరుగు లభించింది. అలానే ఆఖరి బంతి బంతి చక్కగా మిగిలిన బ్యాట్ మరి లాంగ్ ఆన్ పరుగులు పెడుతుంది. ఒక చక్కని ఫీలింగ్ ఉంది. మరొక సింగిల్. ఆయన ఓవర్ సమాప్తం 9 ఓవర్లకి 81 పరుగులు చేసి 5 వికెట్లు గెలిచారు. 9 overs కంప్లీటెడ్, 81 రన్ है जशन राव. ఒక చక్కని డ్రాప్ బాల్ మంచి బ్యాట్ నుంచి మరి ఎన్ని పరుగులు కట్టడం శరత్ జేసన్ రాయ్. ఈసారి బంతి బాల్లోకి బ్యాట్కి తగిలితే మాత్రం 6 పరుగులు. బంతి బ్యాట్కి తగిలితే మాత్రం 6 పరుగులు నిజంగా లభిస్తున్నాయి. మరి ఎంత ఒకసారి ఒక చక్కని షాట్ అక్కడ ఇంజల ఫీల్డ్లో ఒక చక్కని క్యాచ్ అక్కడ. మరి బంతి లాంగాల్లోకి ఒక చక్కటి పీజీ ఒక పరిగెత్తు లభిస్తుంది. మరి ఆఖరి రన్ చూసుకోవాలంటే తనకు 50% డిస్కౌంట్ అంట. ఒక చక్కటి శరత్ ఆజాద్ 94 పరుగులు పడుతున్నారు వెస్ట్ సైడ్ వారు. చక్కగా బంతిని అందుకున్నాడు బౌండరీ లైన్ మీద. 95 పరుగులు. షాట్ కొట్టినప్పుడు చెప్పావరా? ఆడక ముందలే మాకు వచ్చింది పట్టుకోవటానికి. మీరన్నా ఆడి పట్టుకుంటున్నారు, ఆడకుండానే పట్టుకుంటున్నావురా. మనోడిది పట్టుకోవాలి. ఐజీ గుడు
ఏ గేమ్ ఇది అని ఎస్ఓ వాళ్ళలోనే మొదటి బంతి చక్కని సీనియర్ పెట్టేసాం. మరి ఎత్తి తీసుకొని థర్డ్ మ్యాన్ లో పరుగులు తీసుకుంది. ఒక ఫీల్డ్ డ్రాప్ అక్కడ, కానీ ఒక బరుకు సాగుతారు. మొదటి బంతి తగిలితే 6 అన్నట్టు చూశారు బ్యాట్. మరి కానీ ఎత్తి తీసుకొని థర్డ్ మ్యాన్ లో మరొక స్వింగ్ అండ్ మరొక డాట్. మరి చాని చూశారు ఫైట్ లోకి మొదటి బంతి తీసుకుంటారు టాప్ ప్లేలో. మరొక చక్కని క్యాచ్ అందుకున్నాడు అక్కడ జసన్ రోయ్. తడబడుతున్నట్టు తెలుస్తుంది. మ్యాచ్ ప్రారంభమైన మొదటి ఓవర్లోనే 2 వికెట్లు. సెకండ్ ఫీల్డింగ్ ఐజాక్ నుంచి మరి బ్యాట్స్మెన్ ఫైట్ నాని మరి ఏ రూము మరొక సెకండ్ డిఫెన్స్ పాయింట్ లోకి తీసుకొని ఒక పరిగెత్తి లభించింది. మరి మొదటి ఓవర్ ఆఖరి బంతి రవి ఏంది ఊపు మరి ఎంజాయ్ వారి ఉన్న ఫోన్ స్విచ్ ఆఫ్. ఎటువంటి ఇబ్బందులు లేకుండా థర్డ్ ప్లేస్ సాధించుకొని బౌండరీ బ్యాక్. ఏమని తెలీదు, నేను వెళ్ళాలా అసలు, యాడికి వెళ్ళాలి. మరొక భారీ షాట్ వేసి మరొక వికెట్ కోల్పోయారు. జానీ తన యొక్క బౌలింగ్ మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. తీసుకో ఉన్నారు. మూట కట్టి దారం కట్టి పెట్టించుకో. అవి దాన్ని మరి బ్యాట్స్మెన్ గా ఆనంద్ రెడ్డి అలియాస్ కెప్టెన్ కాలేజ్ మరి బౌలర్ గా సెకండ్ షాట్ మరి మరొక బౌండరీ అవకాశం. నాని తర్వాత పొడుగు ఘాతాన్ని బౌండరీలో కూడా ఓపెన్ చేస్తున్నాడు. బౌండరీ ఘాత కూడా ఓపెన్ అయింది. అయితే వైట్ బాల్ అదన పరుగు. అశోక్ నీచు నాని rebekari top bola నుంచి పరిగెత్తుతున్నాడు. డాట్ బాల్ rebekari డిఫెన్స్ మరొకసారి పడికి మరొక డాట్ బాల్ ఇలా వికెట్ పడ్డట్టు ఇంకా బ్యాటింగ్ వాళ్ళు కూడా అక్కడ పడుతూ ఉంటారు. ఈ ఫైనల్ మ్యాచ్కి ముఖ్య అతిథిగా మన స్పాన్సర్స్ మనకి ముఖ్య అతిథులు. సెకండ్ షాట్ మరి థర్డ్ మ్యాన్లోకి ఒక పరిగెత్తి లభించింది. మరి స్ట్రైక్లోకి మొదటి బంతి ఎదుర్కోవడానికి ఎంఎం రెడ్డి అలియాస్ మళ్ళీ మొదటి బంతి చాలా చక్కగా బౌలర్ చేతిలో కూర్చోడు. కానీ పూర్వం మరొక డాట్ బాల్. అలాగే 2 ఓవర్ ఆఖరి బంతి. అవుట్ అవుడు కావద్దు. భారీ స్వింగ్ అయితే చేస్తాడు. మరొక డాట్ బాల్. 2 బాల్ వచ్చేసరికి 9 పరుగులు చేసి 3 వికెట్లు గెలిపారు. 2 ఓవర్స్ కంప్లీటెడ్ 9 రన్స్ ప్లస్ 3 వికెట్స్. మరి కంటిన్యూ బౌలర్ గా జానీ మరొకసారి అటాక్ లోకి 48 బంతుల్లో 56 పరుగులు. మరొక చక్కని షాట్ చూస్తున్న నాని నుంచి రవి పవర్ ప్లే లీడ్ చేసుకుందామని సింగల్ కి నిరాకరించినట్టుంది.
5 బంతులు మనకి చక్కని స్థానం తీసుకొచ్చేసారు ఫోకస్ జానస్ అంపైర్కి మరియు ఐస్మాన్కి వాళ్ళకి వీడియోగ్రాఫర్లకి మంచిగా అందించారు స్నైపర్స్ నుంచి. చక్కని డిఫెన్స్ బ్లాక్ బాల్ ఒక బాల్ షాట్ అయితే బాల్ తీశాడు కానీ అది లెగ్కి తగలటంతో ప్రమాదమేమి జరగలేదు. ఒక డాట్ బాల్ అయితే లభించింది. చక్కని షాట్ ఒకసారి బౌండరీ చాలా చక్కగా యూజ్ చేస్తున్నారు ఆటగాళ్ళు. 4 పరుగులు అయితే లభించాయి. 3 ఓవర్ల వచ్చేసరికి 11 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయారు. మరి 40 ఏం చేత 6 కొట్టాడా ఈయనెందుకు మట్టి ఎట్లా కూర్చుంటున్నాడు? అదురు దెబ్బలు కొట్టిపోయేవాడు. మంచి ఒత్తిడి అయితే చేస్తారు బౌలర్ మరియు ఫీల్డర్. క్యాప్టెన్ కార్డు ఇచ్చేదారు మరొకసారి ప్రయత్నం కానీ సరిగ్గా నీళ్ళు పోవడంతో స్టేర్లో ఒక పరుగు ప్రవహించారు. ముప్పై 6 బంతుల్లో 72 పరుగులు చేయాలి. చక్కగా ప్లేస్ చేశాడు కానీ మిడ్ వికెట్లో స్పీకర్ పెట్టడంతో ఒక పరుగు అయితే రాలేదు. సింగిల్ లభించింది మిడ్ వికెట్లో. ఒక సెకండ్ మిడ్ వికెట్లోకి 2 పరుగులు నిరాకరించారు. మరి నాని మరి మంచి మంచి కీపర్ అక్కడ మంచి కలెక్షన్ అయితే చేస్తున్నాడు బాల్స్ ని. फोन दिला दूंगा क्या जीते तो అదొకసారి చక్కగా
లాస్ట్ బాల్ సింగిల్ తీసుకొని స్ట్రైక్ లో కొనసాగుతున్నారు మరి ముప్పై బంతుల్లో సినిమా వేయగలుగుతాం సాగాలి మరి విజయానికి మరి బౌలర్గా కెప్టెన్ బాయ్ మ్యాచ్ విన్నర్ అవుతాడా మ్యాచ్ లీడర్ అవుతాడా దేశం రాజ్ చేతిలోనే ఉంది మరి బౌలింగ్ డిపార్ట్మెంట్ లో దేశం రాజ్ ఎక్కువ ఎవరు ఈ స్టోరీ కానీ నమ్మకంతో తన చేతి బాధ్యత ఇస్తుంది మొదటి బంతి వైట్ బాల్ అంపైర్ని ఎటువంటి డెసిషన్ దగ్గర మీరు అంపైర్ డెసిషన్ ఫైనల్ డెసిషన్ జేసన్ రాయ్ ఆర్గ్యూ చేయటం తగదు कहते खाया कि होते नाम बोलता है ये दिखा के याद है भाई फोटो उतरे अन्नाजू अन्ना कौन दे दे उतरा अरे कौन दे दे खड़पे लगा दो నా నేను ఈశ్వరుని అవుడియే నా ఇక్కడ అవుడియే ఇది ఎల్ఈడి లైట్ది బ్యాటరీ నేను పంపిస్తామన్నా ఇట్లన్నా ఇది ఇదన్నా లైట్ది అన్న చీకటి పడుతుందిగా ఈ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ ఉంది అన్న సరే అన్న ఉందన్న దాని బ్యాటరీ అన్న సరే సరే మరి మరొకసారి మంచి నోటెడ్ అన్న మీ నెంబర్ నోటెడ్ మరి అవేగు लगा तुम जा बड़ा ప్రేమ నేను ఈశ్వరుని స్విచ్ ఆఫ్ हंकी मारेगा एक पासो हंकी मार అయిపోవచ్చింది ఒక 4 అవర్లు ఉన్నాయి బయలుదేరుతున్నావా కానీ వచ్చేటప్పుడు బ్యాటరీ ఉంటే ఫ్లాష్ తెచ్చుకో बोलू క్లాస్
వాళ్ళు ఇప్పటికైనా మేలుకున్నారు ఇదేంటి పిచ్చి వికెట్ బా వికెట్ బా వికెట్ బా डिसअपॉइंट में है जल्दी होंगे देखिए भाई बोले ना विकेट होगा केतमाना अंजानी केतमाना मैच बिलाल जागा घट्टू मारे आगटे अदे వార్నింగ్ అని చెప్తారు. షణ్ముఖ్ వస్తుంది जाकर बैठ रहा చూస్తున్నాం గత 2 ఓవర్ల మంచి హిట్స్ కొట్టారు మరొక భారీ షాట్ అయితే ప్రయత్నించాడు కానీ అది కాళ్ళకి తగలటంతో డాట్ బాల్ కానీ ఓవర్ సమర్థం మరి ఇప్పుడు సాయి కుమార్ రెడ్డి చేయాల్సింది మంచి కలెక్షన్ అయితే చూసాం కీపర్ నుంచి వైడ్ గా త్రో వేసిన చక్కగా అందుకొని అంజన్ ఆన్ స్ట్రైక్ ఇక్కడ లైట్ మొదటి బంతి చక్కగా స్ట్రైక్ లో నన్ పైలు బదులే మొదటి బంతి ఇటు మ్యాచ్ ఇటు తిరిగి మళ్ళీ పోయింది గెలిచే మ్యాచ్ అసలు వికెట్ దాన్ని మరొక చక్కని ఆర్చర్ ఇంకా 4 బంతుల్లో 4 balls 24 runs
సైడ్కి 5 సమయానికి ఒక ఫైనల్ మ్యాచ్. మరొకసారి ఒక చక్కటి యార్కర్, అది బాయ్స్ రూపంలో పరుగు కూడా ఏమీ రాలేదు, ఒక పరుగు అయితే లభించింది. ఆఖరి రోజు ఆఖరి మ్యాచ్. చక్కని షాట్ అయితే చూస్తున్నాం అంజనా నుంచి, ఒక బౌండరీ తరలించున్నారు. ఇన్నింగ్స్ కి ఆఖరి బంతి. మరొకసారి హెచ్ తీసుకొని మరొక క్యాచ్. షాట్ బిహైండ్ రూపంలో మరొక వికెట్ అయితే కోల్పోయారు. అలానే జస్ట్ ఐడి వారు యొక్క ట్రోఫీని కైవసం చేసుకున్నారు. వాట్ ఎ మ్యాచ్, మంచి మ్యాచ్. అటు ఇటు మ్యాచ్ తిరుగుతూ చివరికి జస్ట్ ఐడి వారు కైవసం చేసుకున్నారు. అలానే ఒక టోర్నమెంట్ లో బెస్ట్ బ్యాట్స్మెన్ గా సురేష్ డెవలపర్. అలానే కెమెరా నీకు ఆ విన్నింగ్ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేయాలి. బెస్ట్ కీపర్ గా అయితే జే సాయి కుమార్, ఇంకొక 2 క్యాచ్లుగా రానే. బెస్ట్ ఫీల్డర్ గా అశోక్ ఫ్రమ్ జస్ట్ ఐడి ఎన్ఆర్టీ. అలానే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా చారీ కొనసాగుతున్నాడు. ఒక్కసారి ఆ కేపీ ఫ్రెండ్ సర్కిల్ వర్సెస్ ఆ హేమంత్ సిసి మ్యాచ్ ఎండ్ కొట్టండి, దాన్ని బట్టి డిక్లేర్ చేద్దాం. నా ఫోన్ లో లేదు, ఎండ్ కొడితే దాన్ని బట్టి ఫలితం ఏమైనా మారచ్చేమో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ది. బాగానే ఉంది. అప్పుడు నేను చూడరు చేసేవారు హరీష్ అంబరాల, అసెంట్రిక్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ గుంటూరు. పించాల శ్రీ అన్న అలానే ఇరు జట్లు చక్కని పెర్ఫార్మెన్స్ అయితే చేశారు, కానీ ఎక్కువగా కష్టపడి వారు విజయం సాధించినట్టు ఎస్ఐడి వారు విజయాన్ని అందుకుని జేసాయి అవుట్ అవడంతో మ్యాచ్ మొమెంటం మొత్తం మారిపోయింది. వెల్కమ్ సార్. అలానే థర్డ్ క్యాష్ ప్రైజ్ స్పాన్సర్ చేసిన వారు హరీష్ అన్న తరపున మనకి అన్న, ఆయన తరపున వంశీ గారు ప్రైజ్ అన్నా ఇచ్చారు ఒకసారి స్మైల్. అలానే అలానే మనకి ఎస్ఎన్ఆర్ డెవలపర్స్ అయిన మహేష్ అన్న కూడా ఒకసారి డాయస్ వద్దకు రావాలి. అలానే మనకి ఒక టోర్నమెంట్కి షీల్డ్ స్పాన్సర్ చేసిన వారు సలాం గారు, అలానే క్యాష్ ప్రైజ్ స్పాన్సర్ చేసిన వారు వెల్కమ్ నవీన్ అన్న. స్మైల్.
సలామన్న షీల్డ్ స్పాన్సర్ చేస్తే మనకి క్యాష్ ప్రైజ్ స్పాన్సర్ చేసేవారు నవీన్ గారు. బెస్ట్ కీపర్, బెస్ట్ ఫీల్డర్, బెస్ట్ బౌలర్గా స్పాన్సర్ చేశారు నవీన్ గారు. అలానే సార్ నిరాకరించారు కాబట్టి అంత ఆధ్వర్యంలో దగ్గరుండి చూశారు కాబట్టి అంజన్న మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. హలో హలో నర్సరావుపేటలో క్రీడాకారులు ఎంతమంది ఉన్నారనే ఉద్దేశంతో ఈ ఎన్పిఎల్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటున్నా నర్సరావు హలో గెలిపిద్దామనే ఉద్దేశంతో ఈ ఎన్పిఎల్ స్టార్ట్ చేశాం. 8 టీమ్స్ వచ్చినాయి. చాలా చక్కగా ఆడారు అందరూ. కాస్త లోటుపాట్లు జరిగితే దాన్ని స్పోర్టివ్గా తీసుకోండి. ఎవరు దాన్ని కించపరుచుకోవద్దు దయచేసి. హలో థ్యాంక్ యూ సార్. మీరు ఇలాగ మాకు కూడా కొంచెం అన్ని టీమ్స్ సహకరించాలని ఈసారి ముందు కూడా మేము కోరుకుంటున్నాం. మా నవీన్ అన్న ఈసారి మనకు కూడా సహాయం ఇచ్చాడు. ఇలా ప్రతి దాంట్లో ఏదో కాస్త ఈ ఎన్పిఎల్ పెట్టడానికి ముఖ్య కారణం మన నర్సరావుపేటలో చాలామంది ప్రతిభావంతులు ఉన్నారు. వాళ్ళని కొంచెం నేను నర్సరావుపేట టీంలో ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల నర్సరావుపేట ఒక టీంకి బయట నుంచి ఆడించుకుంటాం ప్రతిసారి మనం. ఇలా కాకుండా నర్సరావుపేటలో ఎంతమంది ఉన్నారు క్రీడాకారులను ఉద్దేశంతో ఎన్పిఎల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎన్పిఎల్ 8 టీమ్స్ ఆడినాయి. చాలా చక్కగా ఆడారు. నెక్స్ట్ ఎన్పిఎల్ 2 సీజన్కి మనం ఈసారి రూల్స్ కొంచెం రెగ్యులేషన్స్ మారుతాయి. మన ఐపీఎల్ టైప్లో 3 మెంబర్స్ 4 మెంబర్స్ అవుట్ హౌస్ తీసుకుంటాం. మన నెక్స్ట్ మ్యాచ్ 10 మీరు మ్యాచ్ బాల్తో ప్రాక్టీస్ చేసుకోండి. కంపల్సరీగా ఫిబ్రవరి మార్చిలో ఒక పెద్ద జోన్ జరగబోతుంది నర్సరావుపేటలో. కంపల్సరీ మా స్టేడియం కావచ్చు, రెడ్డి గారి జనం జరగవచ్చు, ఇదే గ్రౌండ్లో కూడా ఆడవచ్చు. ఖచ్చితంగా అవుటర్స్ వచ్చి కూడా ఆడతారు. రంజీ ప్లేయర్స్ కూడా రావచ్చు, ఎవరైనా రావచ్చు. 3 మెంబర్స్ అవుట్ మెంబర్స్, 8 మెంబర్స్ మాత్రం ఫుల్ టీం నర్సరావుపేట టీం ఉంటుంది. మన నర్సరావుపేట నుంచి 2 టీమ్స్ తీసుకుంటారు. నర్సరావుపేట నుంచి 2 టీమ్సే వస్తాయి. ఈ 140 మందిలో మీరే వేరేషన్ చేసుకోండి. మీరే ఒక టీం ఏర్పాటు చేసుకొని 2 టీమ్స్ ఏర్పాటు చేసుకోండి. సీనియర్స్ జూనియర్స్ ఏదైనా సరే. ఖచ్చితంగా ఫిబ్రవరిలో 6 మార్చిలో మంచి టోర్నమెంట్ స్టార్ట్ చేయబోతున్నాం మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో. మనకు స్టేడియం రెడీ చేసి ఇస్తామని చెప్పి కొంతమంది చెప్పారు. ఆ స్టేడియం రాలేదు ఇంకా. అది వస్తే మాత్రం వాస్తవంగా ఈ నెల మంత్ స్టార్ట్ చేయాలని అనుకున్నాం మేము. అది అవ్వలేదు. సో మీరందరూ ఒకరు ఇగో ప్రాబ్లం లేకుండా ఒక అండర్స్టాండింగ్ మీద ఒక టీం 2 టీం తయారు చేసుకోండి. మీరే ఎవరు ప్లేయర్ వస్తారో అనేది మీరే ఎంచుకోండి. పెద్ద టీం వచ్చేసరికి 2 టీంలే తీసుకుంటాం నర్సరావుపేట నుంచి మేము. మీకేమన్నా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీకు బ్యాక్ బోన్గా సహాయ సహకారం అందించడానికి మన వాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మీ ప్రాక్టీస్ గ్రౌండ్ కూడా తొందరలో వేయబోతున్నాం. ఈ డిసెంబర్లో ప్లాన్ చేస్తున్నారు. అది కూడా నైట్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకునే విధంగా దాన్ని ప్లాన్ చేస్తున్నాము. అయితే అవ్వచ్చు. అది అయితే మీరు ఆడుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది మ్యాచ్ బాల్తో. దాని మన వాళ్ళు చెప్తారు మీకు వివరాల తర్వాత. మీకు డీటెయిల్స్ కనుక్కోండి. ఎవరు ఆడాలని ఉద్దేశం ఉండవు, నైట్ ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే పగలు కుదరలేదు అనుకోండి. ఎవరు నైట్ ప్రాక్టీస్ అందరూ ఏంటంటే జాబ్ చేసుకోవాలి కాబట్టి నైట్ ప్రాక్టీస్ చేసుకోవాలని ఉద్దేశం ఉంటే ఒకసారి మన వాళ్ళు కండక్ట్ అవ్వండి, చెప్తారు మీకు దాని గురించి వివరించి. సో ఇక్కడ వచ్చి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సెలవు తీసుకుంటున్నాను. అలానే టోర్నమెంట్లో ఎస్ఎన్ఆర్ మహేష్ అన్న ఒక టీంని రన్ చేశారు. మీరు వచ్చి ఒక టోర్నమెంట్ గురించి ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. మీ యొక్క టోర్నమెంట్ ఎక్స్పీరియన్స్ కూడా మాకు తెలియజేయాలి. మనకి స్పాన్సర్స్ రావాలంటే మీ మాటల్లో కూడా తెలియాలి కదా. కాబట్టి ఒక 2 మాటలు మాట్లాడాల్సిన డెవలపర్ మహేష్ రెడ్డి గారు. గెలిచిన టీంకి జస్ట్ ఐడి వాళ్ళకి కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ అఖిల్ సీసీ వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్.
అండ్ థర్డ్ ప్రైజ్ ఎంజే వారియర్స్ వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే పర్సనల్గా వాళ్ళు కూడా మెసేజ్ చేశారు నాకు కూడా. నాకు తెలిసి అయితే నస్రాపేటలో ఈ రేంజ్గా ఐపీఎల్ టైప్లో అయితే ఈ రేంజ్గా కండక్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్ పని. మన ఓపెనింగ్ సెరమనీ రోజు కానీ ఆ చైర్స్ వేసి అంత 8 ఫ్రాంచైజెస్ పెట్టి అలా చేయడం అనేది నస్రాపేటలో అయితే ఇంతవరకు జరగదు కూడా. అంత గ్రాండ్గా లాంచ్ చేసింది అయితే ఒక ఆ టీంకి, శరత్ వాళ్ళ టీంకి అయితే కంగ్రాచులేషన్స్ చెప్పాలి. వాళ్ళని కనుక ఇట్లా ఎంకరేజ్ చేసుకుంటే ఇంకా నాకైతే గ్రాండ్గా చేస్తారనిపిస్తుంది మనకైతే. ఇప్పుడు వాళ్ళు చేసినట్టుగానే ఇప్పుడు దాకా నష్టపెట్టలేదు. వాళ్ళ బయట వాళ్ళ చేత ఆడిపించి మన వాళ్ళు 4 ఉంటే బయట వాళ్ళు ఇంకొక 5-6 తెచ్చి మ్యాచ్ ఏదో గెలవాలనే తపంతో బయట వాళ్ళు తెచ్చుకొని ఆడుకున్నారు. ఇక్కడ అట్లా జరగలేదు. కానీ మొత్తం మనం 11 మంది ఇక్కడ మన నియోజకవర్గం వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎవరి టాలెంట్ ఏందనేది కొంచెం ముందు ఇప్పుడు బయటపడ్డారు. సో శరత్ వాళ్ళు ఇట్లాగే మంచిగా కండక్ట్ చేస్తే ఇంకా ప్లేయర్స్ ఇంకా బయటకు వస్తారు. కుంచాల్ సీరియల్ అన్న నెక్స్ట్ ఇయర్ ఇంకా రిటైర్డ్ ఇస్తారంట. ఈ 1 సంవత్సరం ఆడి అట్లాగే స్పాన్సర్ చేసిన అంజనకి కానీ, సార్కి కానీ, డాక్టర్ గారికి కానీ. డాక్టర్ గారు కూడా మంచి ఆ డ్రెస్ లేకపోతే ఇంత కలర్ఫుల్గా ఇక్కడ జరిగేది కాదు సార్. మెయిన్ ఇంత కలర్ఫుల్గా జరగడానికి కూడా కారణం మెయిన్ మీరే. ఎందుకంటే అందరూ కలర్ఫుల్గా ఉన్నారు కాబట్టి డిఫరెంట్ డ్రెస్సెస్తో. ధన్యవాదాలు. అలానే నవీన్ అన్న కూడా 2 మాటలు మాట్లాడాల్సింది కూర్చున్నా. ఆల్ ది బెస్ట్. ఒకసారి బెస్ట్ ఆఫ్. అలానే శ్రీకాంత్ రెడ్డి గారిని కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, డ్రెస్సెస్ ప్రజెంటేషన్ అప్పుడు వచ్చి, టీషర్ట్ ప్రజెంటేషన్ అప్పుడు వచ్చినప్పుడు కూడా చెప్పాను. నెక్స్ట్ టైం కూడా నెక్స్ట్ సీజన్ కూడా ఫిబ్రవరి మాసంలో ఉంటుందంటున్నారు. దానికి కూడా నా మ్యాక్సిమం నేను సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్ ద బెస్ట్. అలానే మనం ఇంకా ఆలస్యం చేయకుండా ట్రోఫీస్ ప్రజెంటేషన్ చేసుకుందాం. ముందుగా ఈ యొక్క శ్రీకాంత్ రెడ్డి గారు కూడా రావాలి. అలానే అంజన్న, శ్రీనన్న కూడా రావాలి. ఈ యొక్క మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా జానీ 2 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసి ఒక మంచి మ్యాచ్ని అయితే చూసాం. అలానే ఇంకా పెద్ద ట్రోఫీస్ ప్రజెంటేషన్లోకి వెళ్దాం. మంచి టైంలో మంచి క్యాచ్లు అనుకొని బెస్ట్ ఫీల్డర్ రేస్లో ముందంచులో ఉన్నాడు. అలానే నెక్స్ట్ బెస్ట్ బౌలర్గా జానీ మరొకసారి మంచి బౌలింగ్ వేసి 9 మ్యాచ్లో 16 వికెట్లను తీసుకొని బెస్ట్ బౌలింగ్ రేస్లో ముందంజలో ఉన్నాడు. అలానే బెస్ట్ బ్యాట్స్మెన్గా ఎస్ఎన్ఆర్ డెవలపర్స్ సురేష్ 233 పరుగులు చేసి అత్యధిక స్కోరర్గా నిలిచాడు టోర్నమెంట్లో. అలానే ఎస్ఆర్ గారు ఫ్రాంచైజీ కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన సంతోషానికి ఆయుధాలు లేవు. అలానే బెస్ట్ కీపర్గా తన రన్నర్స్ అయిన అఖిల్ సిసి నుంచి జే సాయి కుమార్ కొద్ది కిందకి పట్టుకో ఓకే. అలానే క్యాష్ ప్రైజ్ కూడా అందించాల్సిందిగా కోరుచున్నా. నవ్వులు వచ్చినాయి మస్తానన్న ఒంట్లో. అలానే 2వ బహుమతి గెలుచుకున్నారు. క్యాష్ ప్రైజ్ స్పాన్సర్ చేసేవారు నవీన్ గారు షీల్డ్స్ కి. నా ఇచ్చుడండి ఒకసారి. నా ఓకే నా ఇచ్చుడన్నా ఓకే.
ప్రజెంటేషన్ అయిపోయాక ఏ టీంకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ రావాలో అవన్నీ కలెక్ట్ చేసుకొని వెళ్ళాలి. అన్ని టీమ్స్ వారికి చెప్తున్నాం. అలానే సలాం గారు మరియు నవీన్ గారు ఈ యొక్క ట్రోఫీని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. జస్ట్ ఐడి టీం ఎక్కడున్నా డాన్స్ వద్దకు రావాలి. నా చూడాలి స్మైల్. ఒక చక్కని టోర్నమెంట్ లో అంతిమకి వచ్చేటప్పటికి వేదలా ఉంది. ఇంకొన్ని రోజులు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది టోర్నమెంట్. కానీ సీజన్ 2 లో మాత్రం NPL 2 సీజన్ జనవరిలో స్టార్ట్ అవుతుంది. కొత్తగా ఆక్షన్ లోకి 2 టీములు చేరాయి. యశ్వంత్ మారూరి పీక్ పర్ఫార్మెన్స్ పేరులో మరొకళ్ళు ఫ్రాంచైజీ ముందుకు వస్తారు. అలే ఎన్ సర్కిల్ నుంచి శంకర్, ఓకేనా. అలానే హేమంత్ సిసి నుంచి శరత్, అది యశ్వంత్ అందుకోవాల్సింది. తర్వాత సంజయ్, అలానే ఎసెంట్రిక్ నుంచి పోలాట్ రాలేదు. ఎంజే వారియర్స్ నుంచి సాంబా, తర్వాత అఖిల్ ఎంజీ నుంచి నాని, సాయి గాని షణ్ముఖ్ ఖాన్ అందుకోవాల్సిందిగా కోరుచున్నా. నుంచి ఐజాక్, సాంబా. మరొకసారి జస్ట్ ఐడి నుంచి నాయక్, అఖిల్ సిసి, నాని, షణ్ముఖ్. అఖిల్ సిసి నాని తరపున షణ్ముఖ్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత సాంబా, మళ్ళీ నాయక్, మళ్ళీ ఎంజే వారియర్స్ నుంచి నాగరాజు, అలానే గణేష్ సిసి నుంచి అయ్యప్ప, అలానే గణేష్ అన్న ఎక్కడున్నా ఈ ట్రోఫీ అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. అయ్యప్ప అనే ఉన్నాడా? ఓకే అయ్యప్ప. మళ్ళీ జస్ట్ ఐడి నుంచి ఆర్ఎఫ్ అశోక్, జస్ట్ ఐడి నుంచి ఆర్ఎఫ్ అశోక్, గణేష్ సిసి నుంచి అశోక్, ఆసి, అలానే అఖిల్ అండ్ అంజీ సిసి నుంచి జిలానీ, మళ్ళీ హేమంత్ సిసి నుంచి శరత్, మళ్ళీ యశ్వంత్ తీసుకోవాలి. మళ్ళీ గణేష్ సిసి నుంచి అయ్యప్ప, నా సురేష్ అన్న ఇచ్చుడు. మళ్ళీ అఖిల్ అంజీ నుంచి ఎంఎం రెడ్డి, కొంచెం ముందుకు రండి. మళ్ళీ పి శ్రీనివాస్ రెడ్డి ఎంజే వారియర్స్, అతను లేడు, జిలాని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మళ్ళీ క్వాలిఫైర్ 2 లో జస్ట్ ఐడి నుంచి అశోక్ వి, నా మళ్ళీ అన్న ఇచ్చుడు. జస్ట్ ఐడి నుంచి మరొకసారి జానీ, గణేష్ సిసి నుంచి అశోక్ వచ్చాడు. ఆసి కూడా తీసుకోవాల్సిందిగా కోరుచున్నా. ఓకే మళ్ళీ నైట్ నైట్ అశోక్ ఒకటే, అయ్యప్ప 2. ఇంకా అయ్యప్ప
ఓకే, అలానే కుంచాల శ్రీనారాయణ గారు ఒకటి తీసు. అలానే అఖిలంది నుంచి మరొక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శరత్ అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ యొక్క చక్కని టోర్నమెంట్ లో మనకి ఎప్పుడు మన వెంటే ఉంటాడు అంజన్న. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్న. మనకి ఈ జనవరిలో జరిగే సెకండ్ సీజన్ కూడా మీరు మా తోడుండాలని కోరుకుంటున్నాం. అలానే 3 కొత్త టీములు కూడా జాయిన్ అయ్యాయి. స్పోక్ హౌస్ నుంచి జాను ఒకటి తీసుకుంటున్నారు. అలాగే వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరినీ ఒక ఫోటో. చంద్ర గారికి కూడా ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఉంది, వచ్చి అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓకేనా నా ఇక్కడ చూడండి అన్నా చూడాలి నా ఇక్కడ చూడన్నా స్మైల్. ఓకే మన కుంచాల సీనన్న సీనియర్ ప్లేయర్, అలాగే శరత్, జయసాయి వీళ్ళందరికీ ముందుగా చాలా ధన్యవాదాలు. ఇలాంటి వారి కోసం ఉంది. మేము నెక్స్ట్ ఆడే మేజర్ టోర్నమెంట్స్లో ఆల్మోస్ట్ కొంతమంది మాత్రమే బయటకు వెళ్ళి ఆడడం జరుగుతుంది. జస్ట్ మేము కొంతమంది మాత్రం ఎంత నష్టపడి తిప్పేసినా కూడా ఒక 8 మంది 10 మంది గురించి బయటకు వెళ్ళలేకపోతున్నాం. కానీ ఈ టోర్నమెంట్ వల్ల చాలా మంది ప్లేయర్స్ బయటకు వచ్చారు. మేమన్నా రేపు మేజర్ టోర్నమెంట్స్ ఆడడంలో కూడా ఆ టీం తీసుకోవడానికి కూడా మేము చాలా మాట్లాడుకొని ఆలోచించుకొని తీసుకోవడానికి కూడా కృషి చేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది ముందు ఈ టోర్నమెంట్. ఇందులో అయితే లోట్ల పాటు నాకైతే ఏం కనిపించలేదు, కానీ కాకపోతే మొత్తం మనం అయ్యేసరికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అంటే చనువుతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా కానీ మనోళ్ళే అనేది లేకుండా మనోళ్ళే కదా అని చెప్పి కొంచెం ఆవేశంగా మాట్లాడుతున్నారు అంతే. చాలా బాగుంది టోర్నమెంట్ వాటికి. మేము మా టీం వాటికి చాలా సాటిస్ఫైడ్, ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ పెట్టినందుకు చాలా 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 థ్యాంక్స్ సీనాన్నకి, శరత్కి, థ్యాంక్ యూ. అలానే శరత్ అన్న మన పెద్దలందరికీ ధన్యవాదాలు. అలానే మనకి రన్నర్ అప్ అయిన అఖిల్ సీసీ, కెప్టెన్ సీనన్న కానీ నాని మనకి టోర్నమెంట్ అయితే బాగా జరిగింది. కాకపోతే ఏంటంటే అవుట్ ఆఫ్ ప్లేయర్స్ నాకైతే ఇష్టం లేదు. అంటే మన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు, వాళ్ళకి ఛాన్స్ రావు. అది నెక్స్ట్ దానికి అంటే వాళ్ళని ఉద్దేశం కాదు, మన వాళ్ళు పాపం ఆగిపోతారు. అది ఇప్పుడు చిన్న ప్లేయర్స్ కూడా బ్యాటింగ్ ఆడారు, బౌలింగ్ చేశారు, ఫీల్డింగ్ చేశారు. అదే వాళ్ళు వస్తే వాళ్ళ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అది నేను ఫస్టే చెప్పాను, నేను ఇప్పుడు కాదు టోర్నమెంట్ పెడుతున్నా అన్నప్పుడే చెప్పాను. అది కరెక్టే, ఎందుకంటే మనల్ని ఎంకరేజ్ చేసుకోవాలి. మనం అందరూ ఆడాలి. నెక్స్ట్ మన టీములకి వాళ్ళు సపోర్ట్కి వస్తారు కదా. అదే నా ఉద్దేశం అయితే అది. ఓకే, బాగా జరిగింది. కాకపోతే కొంచెం మన వాళ్ళు అప్పుడు మధ్యలో స్పాన్సర్లు పిలిపిమని చెప్పాను కూడా నీకు ఫస్ట్లోనే, అది రాలేదు. అది వస్తే ఇంకా బాగుండేది. బాగా జరిగింది, ఎందుకంటే ఇంకా ఎవరు పెట్టరు కూడా. సూపర్గా ఉంది అంతే. అందరికీ నమస్కారం. మన నర్సరావుపేటలో ఎన్పిఎల్ టోర్నమెంట్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఐపీఎల్ తరహాలో నర్సరావుపేట ఎన్పిఎల్ పెట్టి చాలా సక్సెస్ఫుల్గా కొనసాగించారు. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ఫుల్గా కొనసాగినందుకు కమిటీ వారందరినీ నేను అభినందిస్తున్నాను. ఇట్లానే ఫ్రాంచైజీస్ ఇంకా ఎక్కువ మందిని తీసుకొని ప్లేయర్స్ అందరినీ నర్సరావుపేటలో అడుగున ఉన్న ప్లేయర్స్ అందరినీ పైకి తేవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.